టెంపుల్స్‌లో కానియండి, లేదా ఫంక్షన్‌లో పెట్టే పులిహోరకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలీదు కానియండి. నేనైతే టెంపుల్‌లో పెట్టే పులిహోరకి చాలా పెద్ద ఫ్యాననమాట. అంటే మనకి టెంపుల్స్‌లో ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు కదా! లేదు అనుకుంటే వినాయక చవితులకు కానియండి, పెద్ద పెద్ద ఫెస్టివల్స్‌కి దసరా, నవరాత్రులకి వాటికి నవరాత్రులప్పుడు మనకి ప్రసాదాలు ఇస్తూ పులిహోరలు ఇస్తారు కదా! ఆ పులిహోర ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బావుంటుంది. వాటికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అండ్ ఎలా చేసుకోవాలి, అంత టేస్టీగా ఎలా వస్తుందో పక్కా కొలతలతో నేనిప్పుడు చూపిస్తాను చూసేయండి. ఇది ట్రావెలింగ్ కానియండి, లేదా కిడ్స్ లంచ్ బాక్స్‌లో కానియండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్విక్‌గా అయిపోతుందనమాట. మనకి రైస్ అనేది బాయిల్ చేసుకునేటప్పుడే ఉంటుంది. వాటర్ తక్కువ వేసుకుంటే కొంచెం ముద్ద ముద్దగా లేకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది పులిహోర అనేది. అండ్ పులిహోరకి నేను ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అది బాగా వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత కప్పుకి 2½ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. అది పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ బంద్ చేసుకోవచ్చు. అది ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక వెడల్పాటి బౌల్ ఉంటుంది కదా! పెద్ద పెద్ద బౌలు, అందులో వేసుకొని ఆరపెట్టుకోవాలండి. అందుకే అప్పుడే పొడి పొడిగా వస్తుంది. లేదంటే మనకి ముద్ద ముద్దగా వస్తుంది. అప్పటికప్పుడు కలిపేసుకుంటే అది బాగా ఆరిన తర్వాత మనకి కలుపుకుంటే పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట. అది ఒక 10-15 మినిట్స్ ఫ్యాన్ దగ్గర ఆరపెట్టుకుంటే పొడిగా ఉంటుంది. ఈలోగా మనం పోపు పెట్టుకోవచ్చు పులిహోరకి. పోపు అనేది మెయిన్ కదా! ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది పులిహోరకి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. అప్పుడే టేస్టీగా ఉంటుంది. మనకు 2-3 డేస్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట ఈ పులిహోర. నేను ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం, పల్లీలు, ఇంకా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుందని. కరివేపాకు యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు రైస్కి 3 లెమన్స్ తీసుకున్నాను. 3 లెమన్స్ తీసుకుంటే నాకు ఆ వాటర్ సరిపోయింది. మీకు కావాలి అనుకుంటే 2 లెమన్స్ సరిపోతుంది. వాటర్ తక్కువ ఉంటే 3 లెమన్స్ పడతాయి. వాటర్ ఎక్కువ ఉంటాయి కొన్ని కాయల్లో, వాటికి 2 లెమన్స్ అయితే సరిపోతుందనమాట. అది బాగా తీసుకున్న తర్వాత యాడ్ చేసుకోవటమే. అవి బాగా ఫ్రై అయిపోతాయి కదా తాలింపు. ఆ తర్వాత పసుపు, మనకి టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకొని అవి కూడా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ పేస్ట్‌ని. చింతపండు పేస్ట్ పులిహోర కంటే ఇది త్వరగా అయిపోతుంది. అండ్ అంత దగ్గరికి కూడా అక్కర్లేదు. నిమ్మకాయ వాటర్ వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవచ్చు అనమాట. ఇది మరీ పేస్ట్ లాగా ఏం అక్కర్లేదు, నార్మల్గా సరిపోతుంది. చూసారు కదా, నేను కొంచెం దగ్గరికి అయ్యేంత వరకే ఉంచాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో కలిపేసుకోవడమే అండి. ఇది నేను నెక్స్ట్ డే మాకు ట్రిప్ ఉందనమాట. అందుకే ముందు రోజు నైటే ఇది కలిపేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. అంతా ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డేకి టిఫిన్ లాగా కానివ్వండి, లంచ్లోకి కానివ్వండి, చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఒక 2-3 డేస్ వరకు ఉంటుందన్నమాట. ఫ్రెష్గానే పాడవదు. నిమ్మకాయ పులిహోర కదా. ఈ సమ్మర్కి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి ఎలాంటి స్మెల్స్ రాకుండా ఉంటాయి. ఆయిల్ తక్కువ అయితే పాడైపోతుంది, కొంచెం రైస్ ముద్దలాగా అయిపోతుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత ఆ తాలింపు మనం రైస్లోకి తీసుకుంటున్నాం కదా, ఆ రైస్ ఈలోగా చల్లగా అయిపోయి ఉంటుంది. ఆ రైస్లోకి కలిపేసుకోవాలి. మనకి స్పూన్తో అయితే కలవట్లేదని చెప్పి చేయి పట్టి కలిపేస్తున్నాను. చేయితో అయితే బాగా కలిపేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు ఆ టైంలో ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.